Good evening, friends. Today our topic is Unit 5 in comparison. The Unit 5 is machine independent optimization. In this, first topic is principal source of code optimization. Code optimization means to improve the code and save the space. Means we can save the space and optimize the code. To execute the code, we have to optimize the code. కోడ్ ఆప్టిమైజ్ చేసి మనము స్పేస్ అనేది తగ్గిస్తే కోడ్ అనేది జల్దీ ఫాస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. దాంట్లో మనం కోడ్ ఆప్టిమైజ్ చేయడానికి 5 రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఇది కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ ఎలిమినేషన్. కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ ఎలిమినేషన్ అంటే ఇన్ దిస్ ఎలిమినేట్స్ ద రీకంప్యూటేషన్ కోడ్. ఏదైతే మనము రిపీటెడ్గా వాడిన కోడ్ అవుతుందో దాన్ని ఎలిమినేట్ చేస్తాం. అందులో ఫస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్. A is equals to B plus C, B is equals to A minus D, E is equals to B plus C, F is equals to A minus D. ఇందులోకి A is equals to B plus C మనకు ఉంది, ఇలాగే E is equals to B plus C ఉంది. ఇప్పుడు A is equals to B plus C, B is equals to A minus D, ఇవి రిపీట్ కాలేదు కాబట్టి రాసుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది, E is equals to B plus C, ఆల్రెడీ B plus C is equals to A ఉంది కదా, అందుకే దీన్ని తీసేస్తున్నాం. ఇక్కడ F is equals to B అంటే E is equals to A రాసుకోవచ్చు. ఇక్కడ అర్థమైందా ఫ్రెండ్స్? అంటే ఏదైతే రిపీట్ అవుతుందో ఇక్కడ B plus C, A minus D, A minus D ఇక్కడ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ దీన్ని ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఇనిషియలైజ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ E is equals to A, F is equals to B అని డైరెక్ట్ రాసేసుకుంటాం. ఇందులో సెకండ్ పాయింట్ వచ్చేసి కాపీ ప్రాపగేషన్. కాపీ ప్రాపగేషన్ అంటే ఫస్ట్ వన్, కాపీ ప్రాపగేషన్లో 2 ఉన్నాయి, వేరియబుల్ ప్రాపగేషన్, కాన్స్టెంట్ ప్రాపగేషన్. వేరియబుల్ ప్రాపగేషన్ అంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పిఐ, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పిఐ అని ఫస్ట్ ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఒక ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్, మనకు తెలిసింది పై ఆర్ స్క్వేర్. ఈ పై ప్లేస్లో మనం ఎక్స్ పెట్టుకున్నాం. ఎక్స్ పెట్టుకున్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. అలాగే ఈ ఎక్స్ అనేది ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసుకున్నాం కాబట్టి ఈ ఎక్స్ ప్లేస్లో పై పెట్టుకుంటే దాన్నే వేరియబుల్ ప్రాపగేషన్ అంటారు. అంటే ఎక్స్ట్రా కోడ్ అనేది లేకుండా మనం డైరెక్ట్గా పై ఆర్ స్క్వేర్ అంటే పై ఆర్ స్క్వేర్ అనేది డైరెక్ట్ రాసుకుంటాం అన్నట్టు. అంతే. నెక్స్ట్ సెకండ్ కాన్స్టెంట్ ప్రాపగేషన్. కాన్స్టెంట్ ప్రాపగేషన్ అంటే ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అని ఒక ఇనిషియలైజ్ చేసుకున్నాం. సెకండ్ వచ్చేసి వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ జెడ్, వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ జెడ్. ఈ ఎక్స్ ప్లస్ జెడ్ అనే బదులు 3 ప్లస్ జెడ్ అనుకుంటే ఈ ఎక్స్ అనేది ఎలిమినేట్ చేసినట్టు అవుతుంది. అప్పుడు వై ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ జెడ్ అనేది మనకు ఆప్టిమల్గా ఉంటుంది. అంటే కోడ్ని రెడ్యూస్ చేసినట్టు. మనం రెడ్యూస్ చేసినందుకు మన కోడ్ అనేది ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే దీన్ని రెడ్యూస్ చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ డేట్ కోడ్ ఎలిమినేషన్. డేట్ కోడ్ ఎలిమినేషన్ మీన్స్ అన్రీచబుల్ కోడ్, దట్ మీన్స్ ద కోడ్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటెడ్. మనకు డేట్ కోడ్ ఎలిమినేషన్ అంటే ఏదైతే మనం కోడ్ని రీచ్ కాలేమో, ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ కాలేదో దాన్ని ఎలిమినేట్ చేయడం అన్నట్టు. ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్లయితే ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 ప్రింట్ హలో వరల్డ్, ఎల్స్ ప్రింట్ హాయ్. ఈ కోడ్ని మనం పరిశీలించినట్టయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అన్నాం, ఇక్కడ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అన్నాం, అంటే 2 గ్రేటర్ దాన్ 2. ఇది సాటిస్ఫై అయినా సాటిస్ఫై కాదు. సాటిస్ఫై కాదు కాబట్టి ఈ కోడ్ అనేది ఎప్పటికీ ఎగ్జిక్యూట్ కాదు. అంటే దీని బదులు ఈ కోడ్ని మనం ఎలిమినేట్ చేస్తాం అన్నట్టు. దాన్ని డెడ్ కోడ్ ఎలిమినేషన్ అంటాం. ఇక్కడ చూడండి, మెయిన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్రింట్ హాయ్ అంటే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ కాదు కాబట్టి డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అయినప్పుడు ప్రింట్ హాయ్ అనేది ప్రింట్ కావాలి. అంతే. ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడామనే దాన్నే డెడ్ కోడ్ ఎలిమినేషన్. ఎందుకంటే ఇది ఎప్పటికీ ఏ సందర్భంలో కూడా ఇది సాటిస్ఫై కాదు, అందుకే దీన్ని ఎలిమినేట్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కాన్స్టెంట్ ఫోల్డింగ్. కాన్స్టెంట్ ఫోల్డింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపులే. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 ఉంది కదా, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3ని మనం ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 2 ఇంటూ 3 వేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇప్పుడు నెక్స్ట్ వై వాల్యూ తీసుకున్నప్పుడు వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ కే ఉంది ఒక ఎవాల్యుయేషన్ అనేది. వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ని మనము ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ ప్లస్ని 6తో రీప్లేస్ చేయడమే, దాన్నే కాన్స్టెంట్ ఫోల్డింగ్ అంటారు. అంటే కాన్స్టెంట్ని వేరియబుల్ ప్లేస్లో రీప్లేస్ చేయడం అన్నట్టు. వై ఈజ్ ఈక్వల్స్ టు 6 ప్లస్ కే, అది దాన్ని కాన్స్టెంట్ ఫోల్డింగ్ అంటారు. ఇప్పుడు అందర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్.
ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏంటి? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు పై ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. పై ప్లేస్లో మన పై వాల్యూ తెలుసుగా 22/7 ఆర్ 22/7 ఆర్ 3.14. ఈ పై ప్లేస్లో 3.14 వాల్యూ లేదా 22/7 ఈ రెండిట్లలో ఏ సబ్స్టిట్యూట్ చేసుకున్నా కానీ మనకు ఈ కాన్స్టెంట్ ఫోల్డింగ్ అనేది జరిగినట్టే. నెక్స్ట్ కోడ్ మోషన్. కోడ్ మోషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. కోడ్ మోషన్ అనేది మూవింగ్ ద కోడ్ టు అనదర్ లైన్. అంటే ఒక లైన్ అనేది దాన్ని మూవ్ చేస్తున్నాం అన్నట్టు. ఎక్కడ మూవ్ చేస్తున్నాం అనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఫర్ i = 1, i ≤ 10, i++. x = 10, printf %d i ఓపెన్ పెరాన్సిస్. ఇక్కడ చూస్తే x = 10 దీంతో ఏమన్నా ఉపయోగం ఉందా? ఏం లేదు. ఇక్కడ ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయితే ఇది ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ అయితే దీంతో ఏం లాభం ఉంది? మనకు ఏం లాభం లేదు. ఏం లాభం లేదు కాబట్టి దీన్ని తీసేనన్నా తీసేస్తాం, లేదంటే దీన్ని మీదికన్నా పంపిస్తాం. అంటే ఫర్ లూప్ అనేది సాఫీగా ఎగ్జిక్యూట్ అనేది దీన్ని మీదికి పంపిస్తాం అన్నట్టు. ఇక్కడ చూడండి, x = 10ని మీద రాసుకొని ఫర్ i = 1, i ≤ 10, i++. ఇక్కడ printf %d, i. అంటే ఈ ఫర్ లూప్ అనేది మంచిగా ఫ్లోలో ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. దానికి ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు x = 10 అని డిక్లేర్ చేసామంటే అది x = 10 అది ఏమో x కంపైలర్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది అన్నప్పుడు సెకండ్. అట్లా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి తీసుకుంటాం అన్నట్టు. నెక్స్ట్ 6.1 ఇండక్షన్ వేరియబుల్ ఎలిమినేషన్. ఇండక్షన్ వేరియబుల్ ఎలిమినేషన్ అంటే రిమూవింగ్ ద అన్నెసెసరీ వేరియబుల్స్ దట్ అకర్స్ ఇన్ ది ప్రోగ్రామ్. ఏమన్నాడు? రిమూవ్ ద అన్నెసెసరీ వేరియబుల్స్ దట్ అకర్స్ ఇన్ ద ప్రోగ్రామ్. అన్నెసెసరీ వేరియబుల్స్ని రిమూవ్ చేయడం. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే a = 0, b = 0. ఫర్ i = 1, i ≤ 10, i++. ఇక్కడ ఏమన్నాం? x ఆఫ్ a++, y = b++. ఇక్కడ మనం ఏమన్నా ముందులే అనుకున్నాం కదా, రిమూవింగ్ ద అన్నెసెసరీ వేరియబుల్స్ దట్ ఆర్ అక్కర్ ఇన్ ద ప్రోగ్రామ్. అంటే అన్నెసెసరీ వేరియబుల్స్ అంటే ఇక్కడ a++ ఉంది, ఇక్కడ b++ ఉంది. ఇక్కడ a = 0, b = 0. ఇక్కడ ఇవన్నీ వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేసుకునే బదులు డైరెక్ట్గా ఇక్కడ i = 1 అని మనకు ఇండైరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఇక్కడ x ఆఫ్ i, y = y ఆఫ్ i ఇవి పెట్టుకోవడం వల్ల మనకి ఈ వాల్యూస్ అనేది రిమూవ్ అయిపోతాయి అన్నట్టు. అట్లా మనము కంపైలర్కి కొంచెం కోడ్ అనేది రిడ్యూస్ చేసినట్టే, మళ్ళీ మనకు స్పేస్ కూడా ఎక్కువ కొంచెం మిగులుతుంది అన్నట్టు. అట్లా దీన్ని ఎలిమినేట్ చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఈస్ స్ట్రెంత్ రిడక్షన్. స్ట్రెంత్ రిడక్షన్ అంటే మీరు వినే ఉంటారు ఫ్రెండ్స్. స్ట్రెంత్ రిడక్షన్స్ అంటే మనకు స్టార్కి, డివైడ్ సింబల్కి ప్రియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్లస్కి, మైనస్కి ప్రియారిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే కంపేర్ టు ప్లస్, స్టార్, ప్లస్ మైనస్కి అనేది ప్రియారిటీ అనేది తక్కువగా ఉంటుంది. దీనికి స్టార్కి, డివైడ్ మొత్తం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటామంటే y = 2 × x ఉంది. y = 2 × xని మనము ఈ స్టార్ అనేది ప్రియారిటీని డిక్రీజ్ చేయాలి. దాన్నే స్ట్రెంత్ రిడక్షన్. స్ట్రెంత్ అంటే స్టార్కి యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ స్ట్రెంత్ రిడక్షన్ చేయడానికి మనము y = ప్లస్ యూజ్ చేస్తాం. ప్లస్ యూజ్ చేసి దీన్ని స్ట్రెంత్ని తగ్గిస్తాం అన్నట్టు. ఇప్పుడు 2 × x, ఇఫ్ x = 2 తీసుకున్నాం అనుకోండి, 2 × 2 = 4. అలాగనే y = x 2 + x తీసుకున్నాం అనుకోండి, x = 2 తీసుకున్నాం, 2 + 2 = 4. అంటే దీని యొక్క స్ట్రెంత్ అనేది తగ్గింది. అలాగే మీరు x = 2 తీసుకున్నారు కాబట్టి వచ్చింది, x ఎక్కువ నెంబర్ తీసుకుంటే రాలేదంటే అసలు మనం x = దానికి తగ్గట్టుగా మనం చేంజ్ చేసుకోవాలన్నట్టు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, b = a × 2. b = a × 2 అంటే సేమ్ అదే ఎగ్జాంపుల్, కాకపోతే కొంచెం వెరైటీ రాశారు అంతే.